లక్ష్మీనారాయణ. మటన్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. మటన్ నేను ఎప్పుడు మ్యారినేట్ చేసి ఉంచనండి. పచ్చి మటన్ తీసుకుని వచ్చిన వెంటనే శుభ్రంగా కడిగేసేసి నెయ్యిలోని షాజీరా వేసి వేయిస్తాను అనమాట. వేయిస్తే మటన్ బాగా మగ్గుతుందండి, పసుపు వేసి వేయిస్తేను. మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది మటన్కి. ఇలా వండి చూడండి ఒకసారి మీరు. ఇది మొత్తం వేయించేసిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసి ఇంకా కొంచెం వేయిస్తాను అనమాట. బాగా వేయించి దీన్ని తీసేసి మళ్ళీ మస్టర్డ్ ఆయిల్ వేస్తాను. వేసి మస్టర్డ్ ఆయిల్లోని బాగా మరిగిన తర్వాత మస్టర్డ్ ఆయిల్ అందులో కొంచెం సోపు వేస్తాను అనమాట. ఇది చూడండి, ఇవి తీసేసాను కదా. ఇప్పుడు మళ్ళీ కుక్కర్ పెట్టి మస్టర్డ్ ఆయిల్ వేస్తాను. వేసి దాంట్లో సోప్ వేస్తాను. మటన్కి సోప్ ఎందుకు వేస్తామంటే అరుగుదల బాగుంటుందని చెప్పి, తిన్నా ఇబ్బంది పెట్టదని చెప్పి సోప్ వేస్తాం. మీకు నచ్చకపోతే వేసుకోవద్దు, మానేయండి. సోప్ వేసి బిర్యానీ ఆకు వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. చెంచాన్నర దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. బాగా వేయించిన తర్వాత ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు 3 వేయాలి. ఇదిగోండి ఇది కాశ్మీరీ లాల్ మిర్చి కొంచెం వేస్తాను నేను. మామూలు మిర్చి పౌడర్, మామూలు కారం వేస్తాను, పసుపు వేసాను, ధనియాల పొడి వేసానండి, ఉప్పు వేస్తున్నాను. వేసి కొంచెం పెరిగేసి వేయిస్తాను అనమాట. పెరిగేసి వేయిస్తే ఏమవుతుందంటే మనకి అడుగు అంటదండి. పెరుగు లేదు, పెరుగు మేము వాడమని అన్నట్టుగా అయితే కొంచెం నీళ్ళు వేసైనా సరే వేయించండి. వేయించి ఇప్పుడు ఇక్కడ గరం మసాలా అనమాట. ఈ పౌడర్ నేను ఇంట్లోనే చేసి ఉంచుకుంటాను. ఆల్మోస్ట్ ఆల్ అన్ని నాన్ వెజ్ కర్రీస్కి ఇదే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి నేను చేసి ఉంచుకుంటాను, అదే వేస్తాను అనమాట. ఇప్పుడు మటన్ వేసి కొంచెం మగ్గబెట్టి అప్పుడు ఉడికిస్తాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మీరు ఇలానే వండుతారా? మీకు ఇలానే ఎలా వచ్చింది ఇలా వండితే? మీకు నచ్చిందా? నాకు కామెంట్ చేసి చెప్పండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యి మగ్గిందో. ఇక చూడండి 4 విజిల్స్ వరకు పెట్టానండి. ఇది తీసేసిన తర్వాత 4 విజిల్స్ వచ్చినాయి. తీసిన తర్వాత కొంచెం నీరు నీరుగా ఉంటుంది కదా, మళ్ళీ కొంచెం దగ్గరికి చేసుకుంటే కొత్తిమీర వేసి మనం సర్వ్ చేసుకోవడమేనండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. చూడండి ఆ వాటర్ వాటర్గా ఉంది కదా, కొంచెం మగ్గబెట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మీరు సర్వ్ చేసుకున్నప్పుడు కొత్తిమీర వేసుకోండి. థ్యాంక్